ఇద్దరూ అదే కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకరికొకరు ఇష్టపడ్డారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెద్దలు అంగీకరించి ఘనంగా వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ విధి వారిపై పగబట్టింది. సోమవారం హైదరాబాద్ పటాన్చెరు పారిశ్రామిక వాడ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరూ కన్నుమూశారు. కడప జిల్లా పెనికెలపాడు గ్రామానికి చెందిన రైతు ప్రసాద్ రెడ్డి, పెద్ద కుమారుడు నిఖిల్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వీసన్నపేట మండలం పుట్రాళ్లకు శ్రీరమ్య ఇద్దరు సిగాజీ పరిశ్రమలో పనిచేస్తూనే ప్రేమలో పడ్డారు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తిరుపతిలో వివాహం చేసుకున్నారు. తర్వాత వారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆశ్రయించగా ఇరు వర్గాల పెద్దలతో మాట్లాడి నచ్చచెప్పారు. కొత్త వస్త్రాలు పెట్టి ఆశీర్వదించారు. ఆషాఢ మాసం వెళ్లిన తర్వాత ఘనంగా రిసెప్షన్ జరపాలని ఇరువురు కుటుంబాలు నిర్ణయించాయి. కానీ సుగాచి దుర్ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వారి ఆచూకీ కోసం ఎమ్మెల్యే శ్రీనివాసరావు స్వయంగా పరిశ్రమ వద్దకు వచ్చి వాకప్ చేశారు. తమ వారి మృతదేహాల కోసం ఇద్దరు కుటుంబ సభ్యులు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. నిజానికి రమ్యశ్రీ ఉదయం 10 గంటలకు మొదలయ్యే షిఫ్ట్కు వెళ్లాల్సింది. కానీ సోమవారం ఉదయం 5 గంటల షిఫ్ట్కే హాజరైందని తోటి ఉద్యోగులు తెలిపారు. నిఖిల్ కూడా నైట్ షిఫ్ట్లోనే ఉన్నారని, ప్రమాదంలో ఇద్దరూ కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైతే ఆ డెస్క్ ఉంటుందో హెల్ప్ డెస్క్, అక్కడికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా ఆ టైంలో వివరాలు ఎవరికీ దొరకలేదు. అయినా కానీ ఆయన సాయంత్రం 7:30-8 వరకు అక్కడే ఉండి పరిశీలించారు. అక్కడి విషయాన్ని ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళీ పొద్దున్నే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మళ్ళీ ఎంక్వైరీ చేయించారు. మార్నింగ్ బాడీ దొరికిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విషయంలో కొలికపూడి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు చెప్పడం కంటే ఇంకెక్కువే చెప్పాలి. ఎందుకంటే ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళి చొరవ తీసుకొని ఒక కుటుంబ సభ్యుడిగానే భావించే చేశారని అనిపిస్తుంది నాకైతే. కొలికపూడి శ్రీనివాసరావు గారికి అయితే ధన్యవాదాలండి. చాలా, ఎందుకంటే పిల్లలు వాళ్ళు చదివిన చదువులు ఆయనకు బాగా తెలుసు. పిల్లలకి చాలా